బీభత్సంగా సాగుతున్న గల్ఫ్ వార్ లో ఇరాన్ కి సాయం చేస్తున్నదెవరు? అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఆ దేశపు యుద్ధ విమానాల్ని ఎలా కూల్చగలుగుతోంది? ఈ ప్రశ్నకి నిన్నటిదాకా రష్యానే సాయం చేస్తుందన్న అనుమానంతో కూడిన సమాధానం వచ్చేది. అయితే తాజాగా అది నిజం కాదని, మరో దేశం ఇరాన్ కి సాయం చేస్తుందని నిర్ధారిస్తున్నారు. ఇంతకీ ఏదా దేశం? హావ్ ఎ లుక్. రష్యా కాదు, నార్త్ కొరియా కాదు, ఇరాన్ కి సాయం చేస్తోంది చైనానా? ఏఐ టూల్స్ వాడకంతో యుఎస్ ఆర్మీ కదలికలను ఇరాన్ కి చేరవేత. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ చైనాకు చెందిన టెక్నాలజీ కంపెనీలు అమెరికా సైనిక కదలికలపై నిశితంగా నిఘా పెట్టాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో బహిరంగంగా లభించే సమాచారాన్ని విశ్లేషిస్తూ యుఎస్ బలగాల మోహరింపును ఎప్పటికప్పుడు పసిగడుతున్నాయి. ఈ వ్యవహారం అమెరికాలో తీవ్ర భద్రతాపరమైన ఆందోళనలకు కారణమవుతోంది. తమ మూవ్మెంట్స్ అన్ని ఇరాన్ కి చేరిపోతున్నాయి కాబట్టే గగనతల దాడుల్లో ఇరాన్ తప్పించుకుంటుందని అమెరికా భావిస్తోంది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం శాటిలైట్ చిత్రాలు, ఫ్లైట్ ట్రాకింగ్ డేటా, షిప్పింగ్ సమాచారం వంటి ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ను ఓఎస్ఐఎన్టీని చైనా సంస్థలు ఏఐతో విశ్లేషిస్తున్నాయి. మిజార్ విజన్ వంటి కంపెనీలు ఈ నిఘా సామర్థ్యాలను ఇంటెలిజెన్స్ టూల్స్ గా మార్కెట్ చేస్తున్నాయి. చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న మిలిటరీ సివిల్ ఫ్యూజన్ వ్యూహంలో భాగంగానే ఈ కంపెనీలకు ప్రోత్సాహం అందుతోందని అమెరికాలోని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అందుకే చైనా కంపెనీల తీరుపై అమెరికా హౌస్ సెలెక్ట్ కమిటీ తీవ్రంగా స్పందించింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధం ఉన్న కంపెనీలు ఏఐని యుద్ధరంగ నిఘా సాధనంగా మారుస్తున్నాయని, ఇది అమెరికా సైనికులకు తక్షణ ముప్పు అని హెచ్చరించింది. ఏఐ దృష్టిలో సంపూర్ణమైన స్టెల్త్ అనేదే లేదంటూ ఓ చైనా కంపెనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వెనుక అసలు అర్థం కూడా ఇదే అంటున్నారు. తాము ఫోకస్ పెడితే రహస్యమనేదే ఉండదనేది చైనా ఉద్దేశమని చెప్తున్నారు. చైనా ఏఐ కంపెనీలు ఎక్కడైతే అమెరికా సైనిక స్థావరాల గురించి పబ్లిక్ గా సమాచారం ప్రచురించాయో వాటిపై వెంటనే దాడులు జరగడం గమనార్హం. దీంతో చైనా యుద్ధ రంగంలో ఇరాన్ కి సాయపడుతుందని, దానికి ఇదే నిదర్శనంగా చెప్తున్నారు. ఓవైపు తమ దేశ కంపెనీలు యుద్ధ వాతావరణాన్ని తమకి అనుకూలంగా మార్చుకుంటూ పైకి మాత్రం యుద్ధం ఆగిపోవాలని కబుర్లు చెప్తోంది. ఇదే చైనా రెండు నాలుకల ధోరణిగా అమెరికా ఆరోపిస్తోంది.